జై గోమాత, జై భారత్ మాత, జై శ్రీరామ్. మన గ్రూప్ సభ్యులందరికీ నిన్న పోస్టులో చెప్పి ఉన్నాను. 11వ తారీఖు సోమవారం మన గోశాలలో ఒక విశేషమైన పూజ. మన మిత్రులు వరంగల్లో ఉంటారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మన గోశాలలో నిర్వహిస్తున్నారు. మన గ్రూప్ సభ్యులందరూ కూడా పూజకి హాజరవ్వాలని తెలియజేస్తున్నా. 5వ తారీఖు ఇవాళ ఇంతవరకు 550 మంది సభ్యులు ఉన్న మన గోమాత పుత్ర యువజన సేవా సంఘ సభ్యులు ఎవరు కూడా ఏం పంపించలేదు. అంటే నేను పోస్టులు పెట్టలేకపోవటం వల్ల ఏం రావట్లేదు కదా అనేమని అనుకుంటున్నారేమో. పెడితేనే విసుగు కదా, చీరాని పోస్టులను పెట్టడం ఎందుకు? మంచి పోస్టు మన గోశాలలో జరిగే విశేషమైంది, ఏమైనా స్పెషల్ జరిగితే అవి పెడదాం. గల్లీకి 4 గ్రూపులు, పోస్టులు అలా కాదు. మనకు ముఖ్యమైన విషయం ఏదో స్పెషల్ ఏమైనా ఉంటే, నాకేమైనా అవసరం ఉంటే, మీరందరూ మన గోశాలకి వచ్చే సందర్భం ఏమైనా ఉంటే మాత్రమే నేను పోస్ట్ పెడతా. ఇప్పుడు అంటే 11వ తారీఖు పూజ కదా, దానికి కొంచెం అరేంజ్మెంట్స్ ఏవి చేసుకుంటున్నా. కాబట్టి ఒకసారి గ్రూప్ సభ్యులందరూ స్పందించి ఎంతో కొంత శ్రావణ మాసంలో గోమాతలకి ఆహారంగా రోజు సాయంత్రం కూడా పచ్చిగడ్డి తెప్పించి పెడుతున్నాం. రోజు 200 గడ్డికి తోడు పెడుతున్నాం. అది ఒకళ్ళు ఇచ్చారు, తెచ్చాము. ఈ 3 నెలలు మనం ఏదో పెట్టాల్సిందే వాటికి. మళ్ళీ రేపో ఎల్లో వాళ్ళ పోస్టుతో కలుస్తాం. జై గోమాత, జై భారత్ మాత, జై శ్రీరామ్.